2026లో ఏసీ కొనాలి. మీలో చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ టైం స్టాంప్స్ కూడా పెడతాను. సో ఒకవేళ మీరు 1 టన్ ఏసీ కొనడానికి వస్తే అంతవరకు చూడండి. 1.5 టన్ ఏసీ కొనాలని చెప్పి వస్తే ఇంతవరకు చూడండి. లేదు నాలెడ్జ్ కోసం అయితే మొత్తం వీడియో అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అసలు ఎన్ని టన్ ఏసీ తీసుకుంటే బెటర్ అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒకవేళ మీరు చిన్న రూమ్ అనుకోండి, ఒక 2 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో, 120 స్క్వేర్ ఫీట్ కన్నా మీ రూమ్ చిన్నది అనుకోండి, అప్పుడు మీరు 1 టన్ ఏసీకి అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ మీ రూమ్ సైజు కొంచెం మీడియం సైజు ఉండి 120 స్క్వేర్ ఫీట్ నుంచి 170 స్క్వేర్ ఫీట్ మధ్యలో మీ రూమ్ ఉంటే అప్పుడు మీరు 1.5 టన్ ఏసీకి అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ మీ రూమ్ సైజు పెద్దగా ఉంది అంటే హాల్లో కొంతమంది ఏసీస్ పెట్టుకుంటూ ఉంటారు, 170 స్క్వేర్ ఫీట్ నుంచి 210 స్క్వేర్ ఫీట్ వరకు రూమ్ సైజ్ అయితే ఉంటుంది కదా. సో అలాంటి పెద్ద హాల్స్కి 2 టన్ ఏసీ అయితే సరిపోద్ది. సపోజ్ ఇప్పుడు మీరు టాప్ ఫ్లోర్లో ఉన్నారు, వెస్ట్ ఫేసింగ్లో ఉన్నారు, సన్ మీకు డైరెక్ట్గా పడుతూ ఉంది, కిచెన్ పక్కన కొంతమంది రూమ్స్ అయితే ఉంటాయి, కొంతమంది పీసీ బిల్ చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో, అంటే గేమింగ్ ఆడుకోవడానికి కావచ్చు, వర్కింగ్ పర్పస్. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ 1 టన్ తీసుకోవాలనుకోండి మీ రూమ్ సైజ్ బట్టి, అప్పుడు మీరు 1.5 టన్ తీసుకోవడం బెటర్. అప్పుడు మీకు కూలింగ్ కెపాసిటీ బెటర్ ఉంటుంది. ఇంకా కోస్టల్ ఏరియాస్, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, అంటే సముద్రం దగ్గర ఉన్న ఏరియాస్లో మీరు ఖచ్చితంగా 1.5 టన్ కానీ 2 టన్ కానీ తీసుకోవడం బెటర్. మంచి డ్రై మోడ్ ఉన్న ఏసీస్ కూడా తీసుకోండి ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు, అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళు. ఇవి బేసిక్ బయింగ్ గైడ్ విషయానికి వస్తే. ఇంకా డీప్గా చెప్పాలని చాలా ఉన్నాయి పాయింట్స్. జస్ట్ ఏసీ తీసుకోవాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు 1 టన్లో 3 స్టార్లో ఎన్ని ఏసీస్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఇండియన్ మార్కెట్లో అయితే 22 వరకు ఏసీస్ లాంచ్ అయ్యాయి. కొన్ని ఉన్నాయి ఆఫ్లైన్లోకి వెళ్తే కొన్ని ఏసీస్ ఉన్నాయి, అది ఊరు పేరు లేని బ్రాండ్స్ అనమాట. సర్వీస్ కూడా మీకు అంతగా ఉండవు, అందుకే వాటిని స్కిప్ చేసేసాను. మీకు బాగా తెలిసిన బ్రాండ్స్లో దాదాపు 22 ఏసీస్ అయితే లాంచ్ అయ్యాయి. వీటిని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను, లో, మిడ్, హై అని చెప్పి. అండ్ లో అంటే మీకు తక్కువ రేట్లో అయితే వచ్చేస్తాయి. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో మీకు ఎయిర్ కూలర్స్ వర్క్ అవ్వవు, చాలా మంది ఏసీసే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏసీస్ మీరు చూస్తే 30,000 పైనే పెట్టాల్సి వస్తుంది. కానీ బడ్జెట్లో మనకి 20 నుంచి 25,000 మధ్యలో కొన్ని ఏసీస్ అయితే వస్తున్నాయి. చాలా మంది వాటిని తీసుకుంటున్నారు, మంచి రేటింగ్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే లాంగ్ రన్లో అవి ఎంతవరకు వస్తాయో తెలియవు మనకి. ముఖ్యంగా మీకు 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఒక 8 ఏసీస్ అయితే ఉన్నాయి, అంటే బ్రాండ్స్ నేను చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళ మాక్యూ ఉంది, మీ అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ మీకు బోల్ దియా ఆల్రెడీ కాజన్ కియా. మాక్యూ, రియల్మీ, మోటో, ఇప్పుడు కెన్స్టర్ అని ఒకటి వచ్చింది. అంటే కెన్స్టర్ ఎక్కువ కూలర్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఏసీ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. ఇవన్నీ ఫ్లిప్కార్ట్ వాళ్ళే అనమాట. చూడొచ్చు ఇంచుమించు రిమోట్లు అన్నీ సేమ్ ఉంటాయి. రియల్మీ కొంచెం చేంజ్ అయింది, కొంచెం ఇయర్ స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మోడల్ నెంబర్స్లో కూడా ఇంచుమించు అన్ని మోడల్ నెంబర్స్ సేమ్ ఉంటాయి, లాస్ట్లో మీకు అక్షరాలు మారుతాయి అంతే. మాకి వచ్చేసరికి నాన్ వైఫై మోడల్ అనమాట. వైఫై మోడల్ మీరు తీసుకోవాలి అంటే 1500 ఎక్స్ట్రా పెట్టి రియల్మీ తీసుకోవాలి. స్మార్ట్ ఫీచర్స్ ఉండాలి. 3 years కాంప్రహెన్సివ్ వారంటీ కావాలంటే మోటరోలాకి వెళ్ళాలి. కెన్స్టార్లో మీకు 5 years పీసీబీ కావాలంటే కెన్స్టార్కి వెళ్ళాలి. ఇవన్నమాట మేజర్ డిఫరెన్స్ వీటన్నిటికీ. సింపుల్గా చెప్పాలంటే పీసీబీ పైన వారంటీ అయితే లేవు వీటికి. ఏది ఈ మాక్యూ కావచ్చు, రియల్మీ కావచ్చు, మోటో 3 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు, సో దానిలో కవర్ అయిపోద్ది. కాకపోతే అట్లీస్ట్ 5 years పీసీబీ వారంటీ ఉంటే బెటర్. కెన్స్టార్లో ఉంది. ఇంకా మీకు ఆ ప్రైస్ రేంజ్లో లైసెన్స్ ఉంది, ఒనిడా ఉంది, క్రూజ్, ఇవన్నీ ఉన్నాయి. క్రూజ్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, అది ఎంత ప్రైస్ ఉందో తెలియదు మరి. ఇవన్నీ మీకు 25,000 రూపాయల లోపు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆఫర్స్లో. ఇప్పుడు కూడా ప్రెజెంట్ 25,000 రూపాయల దగ్గర అయితే వస్తున్నాయి. ఐసెన్స్కి, ఒనిడాకి, వీటికి కూడా 1 year పీసీబీ వారంటీ ఉంది. సో అందుకే ఇవన్నీ నేను రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే పీసీబీ ఏసీకి బ్రెయిన్ లాంటిది అనమాట. మీ ఏసీలో ఉన్న కంప్రెసర్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, ఎర్రర్ కోడ్స్, సెన్సార్స్ అవ్వచ్చు, స్వింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ పీసీబీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మీకు చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. మొత్తం ఫిల్టర్ చేసి కొన్ని బ్రాండ్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను. లో ఎండ్లో మీరు చూస్తుంటే టీసీఎల్, హైర్, ఆప్షనల్గా మీరు ఐఎఫ్బి, గోద్రేజ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మిడ్ రేంజ్లో చూస్తుంటే పానాసోనిక్, వోల్టాస్, క్యారియర్, లాయిడ్. ఐఎన్లో చూస్తుంటే డైకిన్, బ్లూ స్టార్, శాంసంగ్, ఎల్జీ. సో ఈ బ్రాండ్స్ నాకు కొంచెం బెటర్ అనిపించాయి ఈ ఇయర్ లాంచ్ చేసిన ఏసీస్లో. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ నేను తరువుగా చెక్ చేసిన తర్వాత ఇవే మీకు 5 years పీసీబీ పైన వారంటీ ఇస్తున్నాయి, 10 years కంప్రెసర్ పైన వారంటీ ఇస్తున్నాయి. కొన్ని అయితే ఇప్పుడు ఐర్లాండ్ కంపెనీస్ అయితే 12 years కంప్రెసర్ పైన వారంటీ ఇస్తున్నారు. ఇప్పుడు పానాసోనిక్ లాంటి కంపెనీస్ 6 years వరకు కాంప్రహెన్సివ్ వారంటీ అలా ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్లో మీకు కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఉంది, గోద్రేజ్, పానాసోనిక్, బ్లూ స్టార్, ఇలాంటి వాటిల్లో.
వాటిల్లో. అందుకే ఈ బ్రాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీటిల్లో 3 స్టార్లో ఏ ఏసీస్ పైన ఆఫర్స్ ఉన్నాయో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 స్టార్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఏసీని సమ్మర్లోనే యూజ్ చేస్తారు. అది ఒక 4 to 6 అవర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు 3 స్టార్ ఏసీకి వెళ్ళిపోవడం బెటర్. కొంతమంది అదే పనిగా ఏసీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏసీని యూజ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు, నార్మల్గా ఇంట్లో కూడా. అలాంటి వాళ్ళు 5 స్టార్ ఏసీస్ తీసుకోవడం బెటర్. ఫస్ట్ మనం 3 స్టార్ ఏసీస్ చూద్దాం. 3 స్టార్లో మనం 1 ton ఏసీస్ చూద్దాం, 1.5 ton ఏసీస్ చూద్దాము. 1 ton 3 స్టార్ ఏసీస్లో ఒకవేళ మీ బడ్జెట్ చాలా టైట్గా ఉంది, 25,000 రూపాయల లోపే ఏసీస్ చూస్తుంటే అక్కడ నేను TCL ఒకటి, ఐర్ ఒకటి సజెస్ట్ చేస్తాను. ఈ రెండు అక్కడ మంచి స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. రెండింటి పైన మీకు 5 years PCB వారంటీ అయితే ఉంటుంది. ఇంకా ఐర్లో మీకు 12 years కంప్రెసర్ పైన వారంటీ ఇస్తున్నారు. అవుట్డోర్ యూనిట్ కూడా క్లీన్ చేసే టెక్నాలజీ ఐర్లో ఉంది. కాకపోతే దీనిలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి కూలింగ్ కెపాసిటీ అంతా లేదు. 0.8 ton వరకు అయితే వస్తుంది. అవుట్డోర్ నాయిస్ ఎక్కువ ఉంది అని చెప్పి యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ సర్వీస్ అయితే చాలా ఏరియాస్లో దీని సర్వీస్ అయితే ఉండదు. సో ఇక్కడ ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యూజర్స్. ఇప్పుడైతే 28,000 రూపాయలు ఉంది. 28,000 రూపాయలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 25,000 రూపాయల లోపు వస్తే దీన్ని మీరు కన్సిడర్ చేయండి. ఇది కొంచెం బెటర్ అనిపించింది. లేదా ఇది ప్రైస్ పెరిగిన ఆఫర్స్లో లేకపోయినా TCL ఒకటి ఉంది, అది కూడా 25,000 రూపాయల దగ్గర వస్తుంది మీకు. దీనిలో కూలింగ్ కెపాసిటీ బాగానే ఉంటుంది. 0.96 ton వరకు అయితే ఉంటుంది. 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్తో వస్తుంది. PM 2.1 ఫిల్టర్ కూడా ఉంది. 4-way స్వింగ్తో వస్తుంది. బ్లూఫిన్ యాంటీ కరోజన్ కోటింగ్తో వస్తుంది. 10 years కంప్రెసర్ పైన వారంటీ వస్తుంది. 5 years PCB పైన వారంటీ వస్తుంది. ఓవరాల్గా బాగుంది ఆ ప్రైస్కి. కాకపోతే దీనిలో కూడా మెయిన్ ఇష్యూ సర్వీస్. సో చాలా ఏరియాస్లో వీటికి సర్వీస్ అయితే ఉండవు. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అయితేనే ఇవి కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 25,000 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయల మధ్యలో మంచి బ్రాండ్లో ఏసీస్ అయితే వస్తున్నాయి. నాకు బెస్ట్ అనిపించింది శాంసంగ్ 1 ton 3 స్టార్ ఏసీ. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,152 రూపాయలకి అయితే వస్తుంది. దీనిపైన 4,338 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ అయితే ఉంది. ఇది 0.95 టన్తో వస్తుంది. 4.43 ICR రేటింగ్తో వస్తుంది. ఓవరాల్గా 25,000 రూపాయలు వాటికి పెట్టే బదులు ఒక 3,000 రూపాయలు ఎక్స్టెండ్ చేసుకున్నారు అనుకోండి, ఈ శాంసంగ్ ఏసీఏ మీకు వస్తుంది. పల్లెటూరు వాటిల్లో కూడా మీకు సర్వీస్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా 1 ton 3 స్టార్లు ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఒకవేళ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, ఆఫర్స్ చేంజ్ అయ్యాయి అంటే దీనికి ఆల్టర్నేటివ్ మీకు పానాసోనిక్ ఉంది. 29,000 రూపాయలకి వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. నన్ను అడిగితే ఇది ఉంటే ఇది తీసుకోండి శాంసంగ్. లేకపోతే 28,000 రూపాయల దగ్గర అంటే 29,000 రూపాయల దగ్గర వోల్టాస్ అండ్ లాయిడ్లో 1.5 ton 3 స్టార్ ఏసీస్ అయితే వస్తున్నాయి. మీ ఏరియాలో కనుక సర్వీస్ ఉంది అనుకోండి లాయిడ్కి, వోల్టాస్కి, ఆ ఏసీసే మీరు కన్సిడర్ చేయండి. ఒకవేళ శాంసంగ్ అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోతే. ఒకవేళ 1.5 టన్లో 3 స్టార్ ఏసీ బెస్ట్ ఏసీ మీరు చూస్తుంటే డైకిన్లో ఉంది. ఇది 37,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది ఆఫర్స్లో మీకు 32,240 రూపాయలకి వస్తుంది. సో ఓవరాల్గా ఇది బెటర్ డీల్ అనిపించింది నాకు 1.5 ton 3 స్టార్ ఏసీస్లో. 1 ton 3 స్టార్ ఏసీస్లో శాంసంగ్ డీల్ బెటర్ అనిపించింది. ఈ రెండు కన్సిడర్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. ఇవి లేకపోతే వేరే ఆప్షన్స్ అయితే చూసుకోండి. ఒకవేళ డైకిన్ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దీనికి ఆల్టర్నేటివ్గా మీరు పానాసోనిక్ చూడవచ్చు. ఇది ఆఫర్స్ కలుపుకొని 31,450 రూపాయలకి వస్తుంది. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోతే LG చూడండి, అది కొంచెం రేట్ ఎక్కువ ఉంది, 33,240 రూపాయలకి వస్తుంది. శాంసంగ్ లో కూడా ఉంది 1.5 ton 3 స్టార్ ఏసీ, కాకపోతే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది, 36,490 రూపాయలకి వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. అవసరం లేదు, డైకిన్ సరిపోద్ది. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. 3 స్టార్లో 1 ton 3 స్టార్లో శాంసంగ్ బెటర్ ఉంది డీల్, 1.5 ton 3 స్టార్లో డైకిన్ బెటర్ ఉంది. ఈ రెండు డీల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇంకా 5 స్టార్ ఏసీస్కి అయితే వెళ్ళిపోదాం మనం. 5 స్టార్ ఏసీస్ 1 టన్లో 5 స్టార్ ఏసీస్ చూస్తుంటే అసలు ఏం లేవు. మ్యాక్స్ లాస్ట్ ఇయర్ మోడల్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఈ ఇయర్ అయితే తీసుకొచ్చారు చాలా బ్రాండ్స్. లాస్ట్ ఇయర్ 5 స్టార్ ఏసీస్ ఇప్పుడు ఇయర్ మీకు 4 స్టార్ ఏసీస్కి అయితే వచ్చాయి. వాటిల్ని రీబ్రాండ్ చేసి మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. 1 ton 5 స్టార్ ఏసీస్లో పెద్ద ఆఫర్స్ లేవు, ఏసీస్ కూడా లేవు మ్యాక్స్. సో మ్యాక్సిమం మీరు ఒకవేళ మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 1.5 ton 5 స్టార్ ఏసీస్కి అయితే వెళ్ళిపోండి. 1.5 ton 5 స్టార్ ఏసీస్ మీకు ఆఫర్స్లో 34,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ 34,000 రూపాయల దగ్గర వోల్టాస్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా 39,000 రూపాయలకి అమ్ముతారు. దీనిపైన 5,000 రూపాయలు HDFC ఆఫర్ అయితే వస్తుంది. సో ఆఫర్స్ అన్ని కలుపుకొని 34,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఇంకా కొంచెం ఒక 2,000 ఎక్స్ట్రా పెడితే IFBలో మంచి డీల్ అయితే ఉంది. IFB ఏసీ మీకు 1,500 రూపాయల కూపన్ వస్తుంది. 5,000 రూపాయల దాకా HDFC క్రెడిట్ కార్డ్ పైన డిస్కౌంట్ వస్తుంది. దాదాపు 6,500 రూపాయల
రూపాయల దాకా మీకు ఆఫర్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా అమ్మే ప్రైస్ వచ్చేసరికి 42,500 రూపాయలు అయితే ఉంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇది 36,000 రూపాయలకి అయితే వస్తుంది. IFB కంపెనీ కూడా మంచిదే. నేను లాస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాం మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే. కూలింగ్ అయితే బాగా వస్తుంది, సర్వీస్ కూడా బాగానే ఉంది. అది Tier 3 ఏరియా. IFB వాషింగ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి సర్వీస్ సెంటర్స్ వాళ్ళే మీకు వచ్చి చేస్తూ ఉంటారు. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. వోల్టాస్ కానీ IFB కానీ ఆ ప్రైస్ రేంజ్లో 35,000 రూపాయల దగ్గర. లేదు నాకు ఇదంతా వద్దు, కొంచెం ఇంకా బెటర్ ఏసీ ఏమైనా ఉందా అంటే 39,000 రూపాయల దగ్గర పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇయర్ లాంచ్ అయిన 1.5 టన్ 5 స్టార్ ఏసీస్లో బెటర్ అనిపించిన ఏసీ నాకు ఇది యాక్చువల్గా నిన్నటి వరకు 48,000 రూపాయల దగ్గర అమ్ముతున్నారు. ఇప్పుడు సేల్లో 46,000 రూపాయలకి వస్తుంది. దీనిపైన 6,250 రూపాయల వరకు HDFC క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ ఉంది. ఆఫర్ కలుపుకొని ఇది 39,740 రూపాయలకి అయితే వస్తుంది. చాలా మంది అయితే పానాసోనిక్లో మీకు సర్వీస్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారు, కొంచెం డిఫెక్టివ్ పీసెస్ అయితే వస్తున్నాయి. అక్కడ ఎక్కువ మంది నెగిటివ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు దీనికి. లేదు నాకు ఈ గోలంతా వద్దు అనుకుంటే క్యారియర్ బాగానే ఉంటుంది. అది 41,490 రూపాయలకి అయితే వస్తుంది. క్యారియర్తో కంపేర్ చేసి నాకు పానాసోనిక్ బెటర్ అనిపించింది ఓవరాల్గా. ఆ రెండిట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు శాంసంగ్, డైకిన్, LG ఇలాంటి వాటిల్లో చూస్తాము అంటే డైకిన్ అయితే స్టాక్లో లేదు, LG కూడా స్టాక్లో లేదు. 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ ఓన్లీ శాంసంగ్ ఒకటే ఉంది. అది కూడా మీకు ఆఫర్స్ కలుపుకొని 43,000 రూపాయలకి అయితే వస్తుంది. యాక్చువల్గా ప్రెసెంట్ 50,000 రూపాయల దగ్గర అయితే అమ్ముతున్నారు శాంసంగ్. ఆఫర్స్లో మీకు 43,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఒకవేళ డైకిన్, LG స్టాక్లోకి వస్తే నేను ఇక ప్రొడక్ట్ ట్యాక్స్లో యాడ్ చేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సేల్లో నాకు బెటర్ అనిపించిన ఏసీ డీల్స్ అయితే. 1 టన్ 3 స్టార్లో చూస్తుంటే శాంసంగ్ కన్సిడర్ చేయండి. 1.5 టన్ 3 స్టార్ చూస్తుంటే డైకిన్ కన్సిడర్ చేయండి. 1.5 టన్లో చూస్తుంటే బడ్జెట్లో వోల్టాస్, IFB కొంచెం బెటర్ అనిపించే డీల్స్. అవి వద్దు అనుకుంటే పానాసోనిక్కి వెళ్ళిపోండి. పానాసోనిక్ కూడా వద్దు అనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే శాంసంగ్ ఒకటే అవైలబుల్ ఉంది. LG, డైకిన్ కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు ఆ స్టాక్లోకి వస్తే. అవి 45,000 రూపాయల లోపు వస్తే కన్సిడర్ చేయండి. ఇవన్నీ 2 టన్ ఏసీస్ కూడా చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయాయి. ఏమైనా మంచి 2 టన్ ఏసీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేకపోతే ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపు ఎయిర్ కూలర్స్ చేద్దాము అండ్ టీవీస్ కూడా చేసేద్దాము. ఇంకేమైనా ప్రొడక్ట్స్ మీరు కొనాలని చెప్పి అనుకుంటున్నారా, వాటి గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వాటికి రిలేటెడ్ కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూసి దోలు తీరిపోతుంది. ఈరోజు 2 వీడియోలు పెట్టిన, ఇది ఒక వీడియో, 3 వీడియోలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.